హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో అదర్వైజ్ గురించి తెలుసుకుందాం. అదర్వైజ్కు తెలుగు మీనింగ్స్ లేకపోతే, అలా కాకపోతే, లేదంటే అన్న మీనింగ్స్ అయితే వస్తాయి. ఈ అదర్వైజ్కు అర్థమైందా లర్నర్స్? అదర్వైజ్కు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి అని అంటే లేకపోతే, లేదంటే, అలా కాకపోతే అన్న మీనింగ్స్ అయితే వస్తాయి. అర్థమైందా లర్నర్స్? అంటే ఇప్పుడు ఏదైనా ఒక పని చెప్పాను అనుకోండి, ఈ పని చేయకపోతే అలా జరుగుతుంది, ఈ పని చేయకపోతే, చేయలేకపోతే అలా జరుగుతుంది, నువ్వు తొందరగా రావాలి, లేకపోతే ట్రైన్ మిస్ అవుతాము, బాగా చదువుకోవాలి, లేకపోతే ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతావు, నువ్వు బాగా తినాలి, తింటే హెల్తీగా ఉంటావు, లేకపోతే అన్హెల్తీగా ఉంటావు. అంటే లేకపోతే, లేకపోతే అలా కాకపోతే ఇలా జరుగుతుంది, లేదంటే, లేదంటే అన్న మీనింగ్స్ అయితే వస్తాయి ఈ అదర్వైజ్కు. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు అదర్వైజ్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ప్లీజ్ కమ్ సూన్, ప్లీజ్ కమ్ సూన్, అదర్వైజ్ we will miss the train. ప్లీజ్ కమ్ సూన్, అదర్వైజ్ we will miss the train అనే వాక్యానికి తెలుగు అర్థం. ప్లీజ్ కమ్ సూన్ అనే వాక్యానికి తెలుగు అర్థం దయచేసి, ప్లీజ్ దయచేసి, కమ్ సూన్ తొందరగా రండి, తొందరగా రండి, అదర్వైజ్ లేకపోతే, లేకపోతే we will miss the train మేము ట్రైన్ను మిస్ అవుతాము. ప్లీజ్ కమ్ సూన్ దయచేసి తొందరగా రండి, అదర్వైజ్ లేకపోతే we will miss the train మేము ట్రైన్ను మిస్ అవుతాము అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. చూసారా ఇక్కడ అదర్వైజ్ మీరు తొందరగా రాకపోతే, మీరు తొందరగా రాకపోతే ట్రైన్ను మిస్ అవుతాము అని మీనింగ్ అయితే వస్తుంది. అర్థమైందా లర్నర్స్? ఈ విధంగా అదర్వైజ్ను యూజ్ చేస్తారు. మీరు ఇలా చేయకపోతే ఇలా జరుగుతుంది, ఇలా చేయకపోతే, లేకపోతే ఇలా జరుగుతుంది. అదర్వైజ్ అంటే అదే కదా అర్థము, ఇలా చేయకపోతే ఇలా జరుగుతుంది అన్న మీనింగ్ అయితే వస్తుంది. అర్థమైందా లర్నర్స్? స్టడీ వెల్, అదర్వైజ్ ఇట్ విల్ బీ టఫ్ టు అచీవ్ యువర్ గోల్. స్టడీ వెల్ బాగా చదువు, స్టడీ వెల్ బాగా చదువు, అదర్వైజ్ లేకపోతే ఇట్ విల్ బీ టఫ్ టు అచీవ్ యువర్ గోల్ నీ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమవుతుంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే అవుతుంది. ఇలా చేయకపోతే, ఇలా చేయకపోతే ఇలా జరుగుతుంది అని అర్థమైతే వస్తుంది. అర్థమైందా లర్నర్స్? ఈ విధంగా ఈ అదర్వైజ్ను యూజ్ చేస్తారు. ఇలా చేయకపోతే ఇలా జరుగుతుంది అన్న మీనింగ్ అయితే వస్తుంది. ఐ షుడ్ ఇన్ఫార్మ్ టు ద పోలీస్, అదర్వైజ్ దిస్ కేస్ విల్ కమ్ అపాన్ మీ. ఐ షుడ్ ఇన్ఫార్మ్ టు ద పోలీస్ నేను, నేను పోలీస్కు ఇన్ఫార్మ్ చేయాలి, ఇన్ఫార్మ్ చేసి ఉండాలి, అదర్వైజ్ లేకపోతే దిస్ కేస్ విల్ కమ్ అపాన్ మీ, అదర్వైజ్ లేకపోతే దిస్ కేస్ ఈ కేసు విల్ కమ్ అపాన్ మీ నా మీదకి వస్తుంది అని వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. ఐ షుడ్ ఇన్ఫార్మ్ టు ద పోలీస్ నేను పోలీస్కు ఇన్ఫార్మ్ చేసి ఉండాలి, లేకపోతే దిస్ కేస్ విల్ కమ్ అపాన్ మీ లేకపోతే ఈ కేస్ నా మీదికి వస్తుంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. ఇలా చేయకపోతే, ఇలా చేయకపోతే ఇలా జరుగుతుంది అని అర్థమైతే వస్తుంది ఈ అదర్వైజ్ యూజ్ చేసినప్పుడు. అర్థమైందా లర్నర్స్? వీ మస్ట్ హెల్ప్ దెమ్, వీ మస్ట్ హెల్ప్ దెమ్, అదర్వైజ్ దే విల్ డై. మేము ఖచ్చితంగా, మేము ఖచ్చితంగా వారికి హెల్ప్ చేయాలి,
మేము వారికి ఖచ్చితంగా హెల్ప్ చేయాలి, సహాయం చేయాలి. ఒకవేళ హెల్ప్ చేయకపోతే, అదర్వైజ్ లేకపోతే, హెల్ప్ చేయకపోతే దే విల్ డై, వాళ్ళు చనిపోతారు, వాళ్ళు చనిపోతారు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. ఇలా చేయకపోతే, ఇలా చేయకపోతే ఇలా జరుగుతుంది అని అర్థము. ఈ అదర్వైజ్ యూజ్ చేసినప్పుడు అర్థమైందా? వీ మస్ట్ హెల్ప్ దెమ్, మేము వారికి సహాయం చేయాలి, ఖచ్చితంగా చేయాలి, లేకపోతే వాళ్ళు చనిపోతారు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ షుడ్ గెట్ ద ఫస్ట్ ర్యాంక్, అదర్వైజ్ మై ఫాదర్ విల్ పనిష్ మీ. ఐ షుడ్ గెట్ ద ఫస్ట్ ర్యాంక్, నేను ఫస్ట్ ర్యాంక్ అంటే మొదటి ర్యాంకు తెచ్చుకొని ఉండాలి, నేను మొదటి ర్యాంకు తెచ్చుకొని ఉండాలి, లేకపోతే అదర్వైజ్ మై ఫాదర్ విల్ పనిష్ మీ, మా నాన్న నన్ను పనిష్ చేస్తాడు, మా నాన్న నన్ను శిక్షిస్తాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. ఐ షుడ్ గెట్ ద ఫస్ట్ ర్యాంక్, నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని ఉండాలి, అదర్వైజ్ లేకపోతే మా నాన్న నన్ను పనిష్ చేస్తాడు, శిక్షిస్తాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? ఈ విధంగా ఈ అదర్వైజ్ను యూజ్ చేయాలి. అదర్వైజ్కు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి? లేకపోతే, అలా కాకపోతే, లేదంటే అన్న మీనింగ్స్ అయితే వస్తాయి ఈ అదర్వైజ్కు. అర్థమైందా లెర్నర్స్? ఇలా చేయకపోతే ఇలా జరుగుతుంది అంటే ఇక్కడ ఇది చెయ్యాలి, చెయ్యకపోతే ఇలా జరుగుతుంది అని అర్థమైతే వస్తుంది. ఇక్కడ కూడా సేమ్, ఇలా చెయ్యాలి, పోలీస్కు ఇన్ఫామ్ చేయాలి, చేయకపోతే ఇలా జరుగుతుంది అని అర్థమైతే వస్తుంది. అర్థమైందా లెర్నర్స్? ఇలా చెయ్యాలి, ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని ఉండాలి, లేకపోతే తెచ్చుకోకపోతే ఇలా జరుగుతుంది అని అర్థమైతే వస్తుంది ఈ అదర్వైజ్ యూజ్ చేసినప్పుడు. అర్థమైందా లెర్నర్స్? Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.